నవీన్ మా బీజేపీ నాయకులు మా బీజేపీ అభ్యర్థులందరికీ ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలో మొట్టమొదటిసారి 34 క్యాండిడేట్లు బీజేపీ నిలబడతారు. దేశవ్యాప్తంగా నమ్మకం మోడీ గారి మీద పెరిగింది, బీజేపీ పార్టీ మీద పెరిగింది. అప్పుడు అన్నారు ఎంపీ ఎక్కడ గెలుస్తారని, ఎంపీ గెలిచి చూపెట్టినాం. ఉన్నదా బీజేపీ అన్నారు, ఉన్నదే కాదు ఎంపీ గెలిచి చూపెట్టినాం. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లా దాదాపు 24 మంది సర్పంచ్ ఉన్నారు. అంతకు ముందు ఎంతుండే, ఒక సర్పంచ్ ఉండే. 1 నుంచి 24 పెరిగినాం. రాజకీయాలైనా, ఆర్థిక శాస్త్రంలో, వైద్య రంగంలో, ఇంజనీరింగ్ అయినా కూడా నువ్వు ఎంత పెద్దగా ఎన్ని కండలు ఎంత బలంగా ఉన్నది కాదు, నువ్వు ఎటు దిక్కు పోతున్నావు. ఆ 2 పార్టీలు ఇంతకుముందు తెలంగాణ దోసుకున్న పార్టీ, ఇప్పుడు తెలంగాణ నాశనం చేస్తున్న పార్టీ. ఆ 2 కూడా ఎప్పుడో పెద్దగా ఉండొచ్చు కానీ ఎటు దిక్కు పోతున్నాయి, మీ నుంచి కింద పడుతున్నాయి. ఏకైక పార్టీ కింది నుంచి మీదికి చేస్తుందంటే బీజేపీ పార్టీ. అది నాకు ఈరోజు ప్రత్యేకంగా సంతోషం. అవును, కొన్ని జాల మా నాయకులే ఒక దగ్గర 2-3 కూడా వేసిండ్రు. అది మేము 1-2 రోజులు సాల్వ్ చేస్తాము. అది బీజేపీ బలం చూపడుతుంది. ఒకప్పుడు కొన్ని పార్టీలకు క్యాండిడేట్ లేకుండే, మా పార్టీలకు కూడా వెనుకట లేకుండే. కానీ ఇప్పుడు చాలా సంతోషం. ఒక దగ్గర ఒకరి మీద ఎవరు నేనేస్తా నేను గెలుస్తా అని ముంగట్టు వస్తున్నారు. అది చాలా సంతోషం, అది మంచిది. దీంతో నాకైతే నమ్మకం వచ్చింది, రేపు ఎవరన్నా ఉండని, స్పీకర్ గారు ఉండని, ఎంత బలంగా ఉండని, బీజేపీ అయితే ఇక్కడ పెరుగుతుంది. అండ్ మేము రేపు మాకే అవకాశం ఉంది. ఒక మున్సిపల్ చైర్మన్, బీజేపీ మున్సిపల్ చైర్మన్ అనేది మాకే నమ్మకం, అవకాశం. కానీ నాకు నమ్మకం అంటే కాదు, ప్రజలకు వచ్చింది నమ్మకం. ఈరోజు చూస్తున్నారు, అంతర్జాతీయ స్థాయిలైనా, అటు ఆపరేషన్ సింధూర్ అయినా, ఇప్పుడు ట్రంప్ అయినా, మోడీ గారి బలం ఒకటే దారిలో నడుస్తాడు. అది నేషన్ ఫస్ట్. ఇది ఒకటే పార్టీ, గుండెల జాతీయవాదము, ఒకటే పార్టీ. కేంద్రము, అంతర్జాతీయ, మన జాతీయ స్థాయి నుంచి రాష్ట్రము, మన వికారాబాద్ గ్రామ స్థాయి వరకు అభివృద్ధి ఇంతో అంతో అవుతుందంటే బీజేపీ వల్లనే అవుతుంది. మొన్న రోడ్లు వేసిండ్రు, ఏ ధనంతో వేసిండ్రు, ఏ నిధులతో వేసిండ్రు, మోడీ గారి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇక్కడనే స్టేషన్ అవుతుంది, అభివృద్ధి స్టేషన్. వికారాబాద్ లో ఏమి అభివృద్ధి అయినా కూడా అది కేంద్ర రాష్ట్ర మోడీ గారు పంపించిన నిధులతోటే, సెంట్రల్ నిధులతోటే అవుతున్నది. ఇక్కడ రాష్ట్రంతో అయ్యేది ఏమీ అవుతలేదు. పథకాలు కూడా పైసలన్నీ మావి. ఇంద్రమ్మ పథకాలైనా కూడా, ఏ పథకమైనా, ఇంద్రమ్మ పథకాలు కూడా అవి వాస్తవంగా అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. ఇవి అందరు చూస్తున్నారు. అందులో 1,70,000 మావి. అదే కాక మా ఎంఎన్ఆర్ఈ గుంచుకొని అక్కడి నుంచి అందేస్తున్నారు. మా ఇంటికి బాత్రూమ్ పైసలు గుంచుకొని స్వచ్ఛ భారత్ పైసలు ఇంట్లో ఇస్తున్నారు. మొత్తానికి మొత్తం కేంద్రం పైసలు. ప్రతి పథకంలో సగం కంటే ఎక్కువ కేంద్రం పైసలు. సొమ్మోది సోకొకటి. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు, అయ్యేది మోడీ వల్లనే. తప్పనిసరిగా ఇప్పుడు చూస్తున్నాము, నమ్మకం ఇక్కడనే దేశవ్యాప్తంగా వచ్చింది. మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ అయినాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఎవరు కూడా అనుకోలేదు బీజేపీ స్వీప్ చేసిన పోళ్ళు. ఆడ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్, ఎంఐఎం అందరు వ్యతిరేకంగా ఉన్నా కూడా బీజేపీ ఎన్డీఏ అలయన్స్ స్వీప్ చేసింది. ఎన్నో జాగాలలో ఎన్సీపీ బలంగా ఉన్న జాగాలో ఓడిపోయినరు, శివసేన బలంగా ఉన్న జాగాలో ఓడిపోయినరు. కాంగ్రెస్కి ఎన్నో జాగాల 0 వచ్చినాయి. ఆ గుడ్డు కాంగ్రెస్కి వచ్చింది. రేపు ఎన్నడు లేనిది
ఆడ స్టాలిన్ డిఎంకేకు భయమేవుడు మొదలు పెట్టింది అమిత్ షా పోతే అక్కడ మమతా బెనర్జీ ఇక్కడ చరిత్ర ఎప్పుడు బీజేపీ లెక్కింది అది ఇడిచిపెట్టండి తిరువనంతపురము కేరళ అక్కడ కమ్యూనిస్టు కాంగ్రెస్ తప్ప ఇంకా ముస్లిం లీగ్లు తప్ప ఇంకెవరు ఉండరు అక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్లు కూడా మేయర్ బీజేపీ అంటే దేశవ్యాప్తంగా మోడీ మీద నమ్మకం పెరుగుతుంది ఈయననే మన దేశాన్ని ముంగట్ తీసుకుపోతారు అటు ట్రంప్ ఉండని ఇలా చైనా ఉండని ఎవడని ఉండని మనమైతే మోడీ గారిని నమ్మాలని ఒక ప్రత్యేకంగా లేని జాగాల బీజేపీని గెలిచిపిస్తుంది రేపు కర్ణాటకలో తప్పనిసరి గెలుస్తాం ఎల్లుండి తెలంగాణ కూడా బీజేపీ సీఎం అవుతాడు ఆ నమ్మకం ఉంది ఇక్కడ కూడా చూడండి పెద్ద పెద్ద గ్రామాలన్నీ బీజేపీ గెలిచింది ఇప్పుడు జీరామ్జీ తోటి చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా బీజేపీ గెలుస్తుంది తప్పనిసరి బీజేపీ సీఎం అవుతాడు కానీ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ కాదు బీజేపీ ఇక్కడ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది మున్సిపాలిటీ మా చేతులు ఉంటుంది రేపు రాష్ట్ర ప్రభుత్వం మా చేతిలో ఎట్లయినా అవి మీద మోడీ గారు ఉన్నారు అందరు కలిసి పనిచేస్తారు పోటీలు ఎక్కువ ఉన్నాయి కానీ రేపటి వరకు ఇవన్నీ తేరిపోతాయి అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకే కొంచెం నమ్మకం తగ్గుతున్నది ఎందుకంటే వాళ్ళు ఎంత బలంగా ఉన్నా కూడా కింద ప్రజలు వాళ్ళకి డీలా అవుతున్నారు ఇంకా వాళ్ళంటే కేవలము ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం వాళ్ళకి దేని మీద ఉన్నది వాళ్ళకు నమ్మకము ముస్లిమ్స్ మీద ముస్లిం ఓట్ మీద ఉన్నది కానీ మేము ముస్లిమ్స్ హిందూస్ కాదు భారతీయులందరూ బీజేపీకి వేస్తారు తప్పనిసరి మేము గెలిచి చూపెడతాము భారత్ మాతాకి జై